కంబోడియాకు వెళ్లొద్దు, వెళితే సేఫ్గా తిరిగిరారు. ఇది దక్షిణ కొరియా తన పౌరులకు చేస్తున్న హెచ్చరిక. అంతేకాదు ఆ రెండు దేశాల మధ్య ఇది దౌత్య వివాదంగా కూడా ముదురుతోంది. ఈ రెండు దేశాల మధ్య వివాదం గురించి మనకెందుకు అంటారా? మనం కూడా కంబోడియా బాధితులమే. ఇంతకీ ఆ దేశానికి ఎందుకు వెళ్ళొద్దంటున్నారు? అక్కడికి వెళితే ఎదురయ్యే సమస్యలు ఏంటి? అక్కడ లోకల్ గ్యాంగ్స్ పన్నుతున్న ఉచ్చేంటి? కంబోడియా సైబర్ క్రైమ్ క్యాపిటల్గా మారింది. అక్కడి మాఫియా ప్రపంచ దేశాలపై సైబర్ వల పన్నుతోంది. పలు దేశాల యువతకు భారీ ప్యాకేజీల ఆశ చూపి ఉద్యోగాల పేరుతో వలవేసి ఉచ్చులోకి లాగుతోంది. ఆ తర్వాత వారిని బానిసలుగా మార్చి నేరాలు చేయిస్తోంది. ఇప్పుడు అక్కడి ముఠాలు ఇంకో అడుగు ముందుకు వేశాయి. విహారయాత్రకు వచ్చిన వారిని కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెట్టి వారిని దారికి తెచ్చుకుని సైబర్ నేరాలు చేయిస్తున్నారు. పలు ఆసియా దేశాలను ఈ సమస్య కలవరపెడుతోంది. పరిస్థితి ఏ స్థాయిలో ఉందంటే ఇతర దేశాలు తమ ప్రజలను కంబోడియాకు వెళ్లొద్దని హెచ్చరించే స్థాయికి చేరింది. తాజాగా దక్షిణ కొరియా కూడా తమ ప్రజలను కంబోడియాకు వెళ్లొద్దంటూ ట్రావెల్ వార్నింగ్ జారీ చేసింది. సియోల్ ఇంత టెన్షన్ పట్టడానికి బలమైన కారణమే ఉంది. ఈ ఏడాది తొలి 8 నెలల్లో కంబోడియాలో 330 మంది దక్షిణ కొరియన్లు కిడ్నాప్కి గురయ్యారు. వీరిలో చాలా మందిని జైలు లాంటి గదుల్లో బంధించి వారితో ఆన్లైన్ స్కామ్స్ చేస్తున్నట్లు గుర్తించారు. అందుకే తమ దేశస్థులు కంబోడియాకు వెళ్లొద్దని దక్షిణ కొరియా చెబుతోంది. ముఖ్యంగా కంపోడ్ ప్రావిన్స్లోని బోకర్ పర్వత ప్రాంతాలకు అస్సలు వెళ్లొద్దని చెబుతోంది. ఆగస్టులో ఇక్కడే దక్షిణ కొరియా విద్యార్థి మృతదేహాన్ని కనుగొన్నారు. విహారయాత్రకు వెళ్లిన అతన్ని పట్టుకుని చిత్రహింసలు పెట్టి లోకల్ గ్యాంగ్స్ చంపేశాయి. కంబోడియా దక్షిణ కొరియాల మధ్య వివాదంగా ఇది కనిపిస్తున్నా సమస్య మాత్రం చాలా తీవ్రంగా ఉంది. కొందరు తెలుగువారు కూడా కంబోడియా గ్యాంగ్ల బారిన పడ్డారు. ఉద్యోగాల కోసం వెళ్లి మాఫియా చేతిలో చిక్కుకున్నారు. ఇరుకు గదుల్లో నరకం అనుభవించారు. వారిలో కొందరు నానా తంటాలు పడి ఊపిరి పీల్చుకోగా చాలా మంది ఇంకా ఆ నరకంలోనే మగ్గుతున్నారు. ఇది చాలక టూరిస్టులుగా వచ్చిన వారిని కూడా కిడ్నాప్ చేసి వారిని చిత్రహింసలు పెట్టి తమ దారిలోకి తెచ్చుకుంటున్నాయి కంబోడియా గ్యాంగ్స్. కొట్టడం, కరెంట్ షాక్ పెట్టడం, లైంగిక వేధింపులు మామూలే. మాట వినని వారిని చంపేస్తున్నారు. చాలా మంది మృతదేహాలు కూడా దొరకటం లేదు. కొన్ని అంచనాల ప్రకారం కంబోడియాలో దాదాపు 2 లక్షల మంది లోకల్ సైబర్ గ్యాంగ్స్ ఉచ్చులో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. అందులో 1000 మంది కొరియన్లు ఉన్నారని అంచనా. సైబర్ నేరాలకు పాల్పడుతున్న వీరు నేరస్తులా లేక లోకల్ మాఫియా ఉచ్చులో చిక్కుకున్నందుకు బాధితులా అన్నది అర్థం కాని పరిస్థితి. క్రెడిట్ కార్డుల పేరుతో మోసాలు, లింకులు పంపించి డబ్బులు కొట్టేయటం వంటివి సైబర్ నేరాల్లో చాలా చిన్నవి. కంబోడియా గ్యాంగ్స్ ఆ దశను ఎప్పుడో దాటిపోయాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను విరివిగా వాడి మోసాలకు పాల్పడుతున్నాయి. ఫేస్ స్వాపింగ్, చాట్ బోర్డ్స్, ఫిగ్ బుచరింగ్ స్కామ్స్ తో మోసాలు చేస్తున్నాయి. రొమాంటిక్ రిలేషన్షిప్ అంటూ ముంచేస్తున్నాయి. ఫేక్ క్రిప్టో కరెన్సీ ప్రాజెక్టుల వంటివి కూడా వీటి మోసాల జాబితాలో ఉన్నాయి. అమెరికా ప్రభుత్వ అంచనాల ప్రకారం ఆగ్నేయ ఆసియా దేశాల స్కామ్స్టర్స్ 2024లో అమెరికన్ల నుంచి దాదాపు 88,000 కోట్ల రూపాయలు కొట్టేశాయి. అంతకుముందు ఏడాదితో పోల్చితే అది 66% అధికమంటే సైబర్ ముఠాలు ఏ స్థాయిలో చెలరేగిపోతున్నాయో అర్థం చేసుకోవచ్చు. వీరిని అదుపు చేయలేక కంబోడియా పోలీసులు ఎప్పుడో చేతులెత్తేశారు. ఐక్యరాజ్య సమితి కూడా ఆగ్నేయాసియా దేశాల్లోని స్కామ్ కాంపౌండ్లలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. తాజాగా అమెరికా, బ్రిటన్లు క్రిమినల్ సైబర్ స్కామ్ నడుపుతోన్న ప్రిన్స్ గ్రూప్ పై ఆంక్షలు కూడా విధించాయి. 1000 కోట్ల విలువైన ఆస్తులను ఫ్రీజ్ చేశాయి. ఓ చైనీయుడు ఈ నేర సామ్రాజ్యాన్ని నెలకొల్పినట్లు గుర్తించారు. అందుకే కంబోడియాకు తమ పౌరులు వెళ్లొద్దని దక్షిణ కొరియా సహా పలు దేశాలు హెచ్చరిస్తున్నాయి.